కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకండ్ ఈ పిల్లలందరూ కూడా ముందుకు వచ్చి అలానే బోధనలో ఉన్న ప్రముఖ వ్యక్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఆరోగ్యాన్ని అంతటా వ్యాపించజేయాలని చెప్పేసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఎంతైనా ప్రజలకి అవసరం అనే ఒక నినాదంతో ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ కోరుతున్నాను. భారత్ మాత. విశ్వవ్యాప్తంగా ఇంత గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి మోడీ గారికి యోగాని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన మన రామ్దేవ్ బాబా గారికి, పతంజలి మహర్షి అందరికీ సందర్భంగా వందనాలు తెలుపుతూ అందరము ప్రతి వ్యక్తి జీవితంలో యోగా అనేది ఒక భాగం, దినచర్యలో మొదటి భాగంగా దీన్ని స్వీకరించినట్లయితే ఎంతో అద్భుతమైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని, మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన ఋషి మునుల కాలంలో, మన సంస్కృతిలో, మన వేదాల్లో నిత్య కర్మల్లో మొదటి కర్మగా యోగాన్ని చెప్పడం జరిగింది. దీన్ని మనం కొన్ని మధ్యకాలంలో వందే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఆరోగ్యమే ఆరోగ్యమే, యోగా చేద్దాం, యోగా చేద్దాం, భారత్ మాతా కీ. ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా విశ్వవ్యాప్తంగా ఈనాడు మనందరం 193 దేశాల్లో యోగా యోగాని చాలా ఘనంగా జరుపుకుంటాము. మరి ముఖ్యంగా మన భారతదేశంలో యోగాకు ఒక మంచి గుర్తింపు వచ్చిందంటే పెద్దలు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారి కృషి ఎంతో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగానే ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మన డాల్ సరస్సు ఒడ్డున ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరొక్కసారి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఒక మనిషి యొక్క మానసిక శారీరక ఉన్నతికి, అదేవిధంగా తద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పి ప్రతి మనిషికి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి చిన్న పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు ఒత్తిడి 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 అని చెప్పి ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి ఈ సమాజంలో ఈనాడు యోగా ఏకైక మార్గం. ధ్యానంతో, యోగాతో మరి మానసిక ఒత్తిడిని అధిగమించి తర్వాత మంచి ఆహారాన్ని, అంటే మనం ఈరోజు తింటున్నటువంటి కలుషిత ఆహారం, జంక్ ఫుడ్, చాట్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఒక కొలెస్ట్రాల్ని పెంపొందించి ఊబకాయాల్ని తయారు చేసి దేనికి పనికిరాకుండా సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి తరుణంలో యోగా ద్వారా, ధ్యానం ద్వారా మనం మన ఏకాగ్రతను పెంపొందించుకుంటూ మంచి ఆహారపు అలవాట్లని మన దేశీయ పద్ధతుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కూరగాయల్ని
వెజిటేరియన్ ఆహారాన్ని తీసుకుంటూ నాన్ వెజిటేరియన్ని దూరం పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి అందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైం సరిపోదు